ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో సంక్షేమ కార్యక్రమాలకు మరింత ఊతమిస్తూ దివ్యాంగుల సాధికారతకు దారితీసే దివ్యాంగ శక్తి పథకంను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దివ్యాంగులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే ఈ పథక లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం లింగంపల్లె మండలం కె గోకవరం జిల్లా పరిషత్ హైస్కూల్ను సందర్శించిన ఎమ్మెల్యే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి కూర్చొని భోజనం చేస్తూ తన సరళతను చాటుకున్నారు. ఈ సందర్భంగా వైకే టీవీ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే వైకే టీవీ యాజమాన్యం, సిబ్బంది, సబ్స్క్రైబర్లు, వీక్షకులకు అలాగే చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరి పోయిన సంవత్సరం డిసెంబర్లో హామీ ఇచ్చి కేవలం 2 నెలల్లోనే మరి ఈ రోజున అది ఒక ఫ్రీ సర్వీస్ మరి దివ్యాంగులకి ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. అలాగే మరి ఈ రోజున లింగపాలెం మండలం కేకోవరం హై స్కూల్లో ఇక్కడ చూస్తే మిడ్ డే మీల్ రివ్యూ ఏదైతుందో అది ఇక్కడ కూటమి నాయకులు, కార్యకర్తలతోటి ఇక్కడ చేయడం జరిగింది. మరి మేమందరం కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి మరి కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎండిఓ, ఎంఆర్ఓ గారు, ఎంఈఓస్ అందరూ కలిపి మరి పిల్లలతో వాళ్ళతో కూర్చొని సమీక్షించి వారికి భోజనం వడ్డించి మరి ఇక్కడ ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, డైలీ మెన్యూ ఎలా ఇస్తున్నారు, ఎగ్స్ కానివ్వండి, చిక్కి కానివ్వండి, సఫిషియంట్ రైస్, కర్రీ వారికి అడిగినంతగా పెడుతున్నాం లేదని కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే మరి ఎంఈఓస్ తోటి భోంచేసేగా రివ్యూలో కూర్చుంటే మరి లింగపాలెం మండలంలో యావరేజ్న మిడ్ డే మీల్స్ని 98% మరి యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున కేకోవరంలో ఆల్మోస్ట్ 90% ఇక్కడ మిడ్ డే మీల్లో మరి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ మాట్లాడినప్పుడు వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంట్లో తిన్నట్టుగానే ఉందని చెప్పడం జరిగింది. అట్లాగే మరి రైస్ విషయం చూస్తే సన్నబియ్యం ఇవ్వడం వల్ల మరి పిల్లలకి డైజెషన్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి చాలా బాగుందని వారి మాటలో చెప్పడం జరిగింది. అలాగే కర్రీ విషయంలో కూడా మరి ఎక్కువగా ఆయిల్ లేకుండా మంచి క్వాలిటీగా చేయడం కూడా చూసాం. ఇక్కడ ఎగ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. మరి దీంతో పాటు కొన్ని ఇష్యూస్ నాకు తీసుకొచ్చారు ఎంఈఓస్ గారు. ముఖ్యంగా గ్యాస్ షార్టేజ్ ఏదైతే ఇప్పుడు ఉందో దాన్ని కొద్దిగా మరి డీలర్స్తో మాట్లాడి మరి ఎక్కడ కూడా షార్టేజ్ లేకుండా చేయాల్సిన రిక్వెస్ట్ చేశారు. మరి సాయంత్రం పూట నేను ఒకసారి డీలర్స్ ఇచ్చి మరి స్కూల్స్కి మిడ్ డే మీల్స్కి ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా కంటిన్యూగా మరి గ్యాస్ ఇచ్చేలాగా, పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేలాగా నేను కృషి చేస్తాను. మరి ఈ విషయంలో అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే మరి సాయంత్రం మరి చింతలపూడిలో ఈరోజు ఫిష్ సంబంధించిన సీడ్ ప్రోగ్రామ్ కూడా చేయవలసి ఉంది. మరి ఆ ప్రోగ్రామ్ కూడా మరి పార్టిసిపేట్ చేసి మరి ఇటు ఏదైతే మరి కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళ ముందుకెళ్తున్నాయో ప్రజలు నిజంగా చాలా సంతోషపడుతున్నారు. సూపర్ 6 పథకాలని అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి అలాగే చింతలపూడి కాన్స్టిట్యున్సీలో మరి డిఎస్సి వల్ల బెనిఫిట్ పొందిన చాలా మంది టీచర్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాగే పెన్షన్ విషయంలో మరి అలాగే ఈరోజు చూస్తే మరి దివ్యాంగులకి ఫ్రీ బస్ సర్వీసు, మహిళలకి స్త్రీ శక్తి ద్వారా మరి ఫ్రీ బస్ సర్వీసు ఎక్కడైతే మన స్టేట్లో. అట్లాగే మరి మనం చూసాం, మనం రైతులకి ఏదైతే మన వాగ్దానం చేసామో అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు కూడా మొత్తం 3 ఇన్స్టాల్మెంట్స్ కూడా వేయడం జరిగింది. రైతులు ఈ విషయంలో చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే మరి రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు మనం చెప్పినట్టుగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా వచ్చే సంవత్సరం పూర్తవుతుందని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు పోలవరం కూడా నెక్స్ట్ ఇయర్కి మరి దాన్ని గిఫ్ట్గా ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే మరి చింతలపూడి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఏవైతే మేజర్గా డ్యామేజ్ అయిన ఆర్ఎన్బి రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ చేశారు. మరి కొన్ని రోడ్స్ అయితే ఫినిష్ అయిపోయి ఏవైతే పెండింగ్ రోడ్స్ ఉన్నాయో అది కూడా నెక్స్ట్ 2-3 మంత్స్లో ఫినిష్ అవుతుంది. ఇందాకే మరి కాంట్రాక్టర్తో రేతో మాట్లాడడం జరిగింది. వస్తున్న రోడ్ చూస్తే చాలా డ్యామేజింగ్ ఉంది, అది కూడా పండుగ అయిపోయిన తర్వాత వర్క్ని స్టార్ట్ చేస్తామని చెప్పి మరి కాంట్రాక్టర్ డీ కూడా చెప్పడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రోడ్లన్నీ కూడా బాగుపడుతున్నాయి, ప్రజలంతా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అట్లాగే మరి గ్రామాలు బాగుంటే మరి కాన్స్టిట్యున్సీ అలాగే రాష్ట్రం, దేశం బాగుందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ తరఫున అలాగే సీసీ రోడ్స్ ఎన్ఆర్జీఎస్ ద్వారా
మరి చింతపూడి కాన్స్టిట్యున్సీకి దాదాపు 35 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అటుతోటి సీసీ టెన్స్ కూడా గ్రామాల్లో వేస్తూ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా మరి పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో, అలాగే పిల్లల వారి యొక్క భోజన విషయంలో నారా లోకేష్ గారు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. మరి వారే ప్రత్యేకంగా స్కూల్స్కి వెళ్ళి రివ్యూ చేసి ప్రతిదానికి మరి ఏదైనా సమస్య ఉంటే వారికి పోస్ట్ పెట్టినప్పుడు రెస్పాండ్ అయ్యి స్కూల్స్కి వచ్చి రివ్యూ చేయడం మనం చూస్తున్నాం. అట్లాగే మరి పిల్లల యొక్క యూనిఫామ్ కానివ్వండి, స్కూల్ వాళ్ళ బెల్ట్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, సాక్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, అన్నీ కూడా మరి చాలా క్వాలిటీ తోటి పిల్లలకి ఇవ్వడం మనం చూసాం. పిల్లల విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. అటు దుఃఖ మాణిక్యమ్మ పథకం కానివ్వండి, అలాగే సర్దార్ సర్వపల్లి రాధాకృష్ణ గారి పథకం కానివ్వండి, మరి ఇట్లాంటి మహనీయుల పేరుతోటి మంచి మంచి పథకాలని మరి ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజలకి మేలు చేస్తుందని నిజంగా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే మరి ఈ యొక్క మిడ్ డే మీల్ రివ్యూలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదములు. అలాగే మరి ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా మరి ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా లోకల్గా ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉంటారు. అలాగే నేను చింతలపూడి ఆఫీస్లో ఉంటాను. ఎప్పుడైనా రావచ్చు, మీ సమస్యలను ఓపెన్గా చెప్పుకోవచ్చు. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మరి ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని మరి వాళ్ళకి బిల్స్ ఎక్కువైపోయి ఉంటాయో వారు మరి సీఎంఆర్ ద్వారా మా ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ని సబ్మిట్ చేస్తే, మరి దానికి సంబంధించిన బిల్స్ని సబ్మిట్ చేస్తే మేము వెంటనే దాన్ని సీఎం ఆఫీస్ పంపిస్తాము. అలా పంపించినవి ఇప్పటి వరకు మన చింతలపూడి కాన్స్టిట్యున్సీలో చూస్తే 8 కోట్ల రూపాయల యొక్క సీఎంఆర్ఎఫ్ మనం ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయంలో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మరి సీఎంఆర్ఎఫ్ అంటే చాలామంది తెలియదు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ రోజుల్లో మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు హెల్తీ వెల్తీ హ్యాపీ స్టేట్ అంటున్నారో నిజంగానే హెల్త్ విషయంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చొరవ కానివ్వండి, శ్రద్ధ కానివ్వండి, నిజంగా దాన్ని అప్రిషియేట్ చేస్తున్న ప్రజలంతా కూడా. అలాగే మరి ఉద్యోగ కల్పనలో, అలాగే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన విజన్ ప్లాన్ని ఎమ్మెల్యేస్గా మేమందరం కూడా దాన్ని ఫాలో అవుతూ మరి రాబోయే రోజుల్లో కాన్స్టిట్యున్సీ యొక్క జీడీపీని పెంచే విధంగా, అలాగే పర్ క్యాపిటల్ పెంచే విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మరొకసారి ఒక మిడ్ డే మీల్ రివ్యూని ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్గా, అలాగే స్కూల్ని మరి సక్రమంలో నడుపుతున్న అటు టీచర్స్కి, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి, అలాగే ఎంఈఓస్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందో ఆ రివ్యూ మరి అదే రోజు కాకుండా మీరు ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉండి ఎవరైతే పిల్లలు కొంచెం బిహైండ్ ఉన్నారో మరి పేరెంట్స్ తోటి కూర్చొని వాళ్ళతో మాట్లాడి మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారు పెట్టారో స్కూల్ కమిటీస్ని వాళ్ళని కూడా వాడుకొని లియజన్గా ఉండి పిల్లల యొక్క అకాడమిక్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, వాళ్ళకున్న స్పెషల్ టాలెంట్ గుర్తించి వాళ్ళని అన్ని రకాలుగా మరి షార్పెన్ చేసి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాల్సిందిగా నేను టీచర్స్కి, ఎంఈఓస్ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి గురించే ముందు వైకే న్యూస్ ఛానల్ యజమానానికి, అలాగే సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, స్టాఫ్కి, చింతలపూడి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా మరి ఉగాది అలాగే హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.